సో లైనెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక టూల్ ని వాడుతున్నాం, ఎం అనే ఒక కమాండ్ వాడుతున్నాం కదా, దీన్ని ప్యాకేజ్ మేనేజ్మెంట్ టూల్ అంటాం, లేదంటే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. ఏదైతే మీరు ఇప్పుడు ఎం యూజ్ చేస్తున్నారో దీన్ని ప్యాకేజ్ మేనేజ్మెంట్ టూల్ అంటాం, లేదంటే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. దీంతో ఏం చేస్తాం మనం ప్రాక్టికల్ గా అంటే, ప్యాకేజెస్ అంటే ఏంటి, ఇక్కడ సాఫ్ట్వేర్ టూల్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, ఇన్స్టాల్ చేసాం, అప్డేట్ చేసాం, అవునా కదా. ఎం ఇన్స్టాల్ అని ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం, ఎం అప్డేట్ అని సర్వర్ని అప్డేట్ చేసాం. కావాలంటే అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. చూడండి నేను అన్ఇన్స్టాల్ చేస్తాను ఒక ప్యాకేజ్ ని. మనం ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ ఏంటి చూడండి, జావా ఉంది. సో ఎం రిమూవ్ జావా ఐఫన్, ఇక్కడ చూడండి రూట్ సూడో ఇవ్వాలి, మామూలు అకౌంట్ కదా సూడో ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ప్యాకేజ్ వద్దంటే ఏం చేసింది, మనం అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ పెట్టి చూడు ఒకసారి నువ్వు చేసే ఓకేదా. కాబట్టి ఇన్స్టాల్ చేసాము, అన్ఇన్స్టాల్ చేసాము. అలాగే ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఓ ప్యాకేజ్ మనం ఇందాక ఇన్స్టాల్ చేసాం. ఏంటో ప్యాకేజ్ గిట్, అవునా, గిట్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం. ఒకసారి గిట్ ఐఫోన్ వర్షన్ అని టైప్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేసిన ప్యాకేజ్ వర్షన్ అనమాట 2.4 3.5 వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసాం. కాబట్టి మీరు ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే దాని వర్షన్ తెలుసుకోవాలంటే కమాండ్ వాడచ్చు, ప్యాకేజ్ నేమ్ ఇచ్చి అది. సో ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎం సో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాము, అన్ఇన్స్టాల్ చేసాము, అప్డేట్ చేసాము. కాబట్టి మనం లైనక్స్ లో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలన్నా అన్ఇన్స్టాల్ అప్డేట్ చేయాలన్నా మనం వాడిన కమాండ్ ఏంటి ఇక్కడ, ఎం. ఎం అనేది ఏంటి ఇక్కడ, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ టూల్. లైనక్స్ లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా అన్ఇన్స్టాల్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఎం అయితే యూజ్ చేస్తాం. ఆర్పిఎం అని ఒకటి ఉందండి, రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. ఇది ఓన్లీ లైనక్స్ లోనే, రెడ్ హ్యాట్ లైనక్స్ లోనే వర్క్ అవుతుంది. ఎం ఏంటంటే డిఫరెంట్ లైనక్స్ ఫ్లేవర్స్ లో వర్క్ అవుతుంది, డిఫరెంట్ లైనక్స్ ఫ్లేవర్స్ ఎం అనేది. ఆర్పిఎం అనేది మాత్రం రెడ్ హ్యాట్ లోనే వర్క్ అయ్యింది. నీకు ఇప్పుడు అన్నింటిలో వర్క్ అయ్యే టూల్ కావాలా, ఒక దాంట్లో వర్క్ అయ్యే టూల్ కావాలా, అలాంటి టూల్ ఏంటి అంటే ఎం. అందుకని ఎక్కువగా మనం ఇప్పుడు ఎం మనం నేర్చుకుంటే అమెజాన్ లైనక్స్ లో వర్క్ చేయొచ్చు, రెడ్ హ్యాట్ లైనక్స్ లో వర్క్ చేయొచ్చు. కాబట్టి మనం ఈ టూ ఇంపార్టెంట్ ఈ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ టూల్స్ లో ఎక్కువగా కంపెనీస్ లో వాడేది ఎం. అందుకని మనం ఇక్కడ ఎంని బేస్ చేసుకొని ఫస్ట్ సర్వర్ని ఏం చేసాం, అప్డేట్ చేసాం, అవునా. తర్వాత ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసాం, ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసాం, తర్వాత ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు నేను ఏదైనా ఒక పర్టికులర్ ప్యాకేజ్ ని అప్డేట్ చేయాలనుకోండి, ఎం అప్డేట్ ఐఫోన్ వై అంటే సర్వర్ మొత్తం అప్డేట్ అయ్యింది. ఎం అప్డేట్ అని నేను ఇక్కడ గిట్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, గిట్ అనే టూల్ మాత్రమే అప్డేట్ అవుతుంది. అయితే అప్డేట్స్ ఉంటే అప్డేట్, లేకపోతే అప్డేట్ అవ్వదు. చూడండి అప్డేట్స్ ఉంటే అప్డేట్, లేదంటే అప్డేట్ అవ్వదు అనమాట. ఎం అప్డేట్ గిట్ అన్నాం, అప్డేట్స్ లేవు మనకి. మనం నార్మల్ అకౌంట్ లో ఉన్నాం కదా, సుడో వాడాలి. నథింగ్ టు డూ, అప్డేట్స్ ఏమీ లేవు, లేటెస్ట్ అప్డేట్ మీకు ఇచ్చారని చెప్తుంది. అది అప్డేట్స్ ఎక్కడ వస్తాయి, అప్డేట్ వస్తుంది అనమాట, అది విషయం. కాబట్టి మనం సర్వర్ ని ఏ విధంగా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నామంటే, ఈ కమాండ్స్ అన్ని యూజ్ చేసుకొని మనం అన్ఇన్స్టాల్ చేయడం, వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఆ ప్యాకేజ్ ని అప్డేట్ చేయడం. ఇక్కడ చూడొచ్చు ఎం లిస్ట్ అని ఆ ప్యాకేజ్ నేమ్ ఇస్తే ఆ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది అనమాట. ఎం లిస్ట్ గిట్, గిట్ అనే ప్యాకేజ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఇవ్వడం జరుగుతుంది. సుడో, ఓకేనా. సుడో చెప్పే కదా, మీరు రూట్ అకౌంట్ లో ఉంటే సుడో అవసరం లేదు. మీకు ఇలా కమాండ్ ఇచ్చి రూట్ లోకి వెళ్ళిపోతే మీకు సుడో అవసరం లేదు. ఎం లిస్ట్ గిట్, గిట్ అనే ప్యాకేజ్ దీంట్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎం రిపో లిస్ట్, ఎం రిపో లిస్ట్. ఎం రిపో లిస్ట్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుందా, అది ఎక్కడికి ఇన్స్టాల్ అవుతుంది, మీకు ఎక్కడ ఉంది అది అంటే ఈ లొకేషన్ లో ఉంటాయి అవన్నీ కూడా. మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయమంటే అది ఎలా ఇన్స్టాల్ చేస్తుందంటే, ఈ రిపో లిస్ట్ అంటే ఇదొక లొకేషన్ అనమాట. ఈ లొకేషన్ లోనే మీరు అడిగిన ప్యాకేజెస్ అన్ని ఉంటాయి. వాటిని అది ఇక్కడ నుంచి తీసుకొని ఇన్స్టాల్ చేస్తుంది. మీకు ఇందులో లేని ప్యాకేజ్ అడిగామనుకో అది ఇన్స్టాల్ చేయలేదు. ఇందులో ఉంటే ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు నేను చూడండి ఒక ప్యాకేజ్ అడుగుతాను, ఇందులో ఉంటుంది యాక్చువల్ గా, ఒకసారి చూడండి. ఎం ఇన్స్టాల్ స్ట్రెస్, ఈ ప్యాకేజ్ దీంట్లో ఉంటుంది యాక్చువల్ గా. అది ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి ఒకసారి, నో మ్యాచ్ ఫర్ ఆర్గ్యుమెంట్ అంతే. అంటే ఈ ప్యాకేజ్ ఇందులో లేదనమాట, ఈ రిపో లిస్ట్ లో లేదు.
ఇందులో స్టోర్ అయి ఉంటుంది అనమాట. యాప్ స్ట్రీమ్, బేస్ ఓఎస్ అనే లొకేషన్ లో ఈ ప్యాకేజెస్ అన్ని ఉంటాయి. ఇందులో మీరు అడిగిన ప్యాకేజ్ లేదు. ఇక్కడ ఏం చేస్తుంది అది? లేదని చెప్పేసి, మీరు అడిగింది నాకు మ్యాచ్ అవ్వలేదు, నేను ఇన్స్టాల్ చేయలేదని చెప్పేస్తుంది అనమాట. మరి ఇక్కడ లేనప్పుడు ఏం చేయాలి? మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. రేపు చెప్తాను మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో, డౌన్లోడ్ చేయాలో ప్యాకేజెస్ ని. సో ఈ విధంగా మనకి ఎం లిస్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సార్ చూడండి, ఎం లిస్ట్, ఇందులో ఉన్న ప్యాకేజెస్ అన్ని చూపిస్తుంది మనకి. నేను ఎం లిస్ట్ అని దీన్ని పైప్ లైన్ సింబల్ అంటాము, మోర్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, పేజ్ పేజ్ గా చూపిస్తుంది అనమాట. అంటే ఇందులో అట్రేట్ అని చూడండి, అట్రేట్ అని ఉంటే ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. అట్రేట్ అని ఉంటే ఇన్స్టాల్ అయి ఉన్నట్టు. అట్రేట్ లేదనుకోండి, అవి అవైలబుల్ గా ఉన్నాయి, ఇన్స్టాల్ అయ్యి లేవన్నమాట. ఇవన్నీ దీంట్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ప్యాకేజెస్ అన్ని కూడా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి, ఇన్స్టాల్ అయ్యి లేవు ఇందులో. అర్థమైందా? క్యూ ప్రెస్ చేయండి, బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎం అనే ఒక సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసుకొని మనం ఈరోజు ఏం చేసామండి, లైనక్స్ సర్వర్ లో మనకు కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, అప్డేట్ చేయడం, వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. ఓకేనా? అది అవైలబుల్ గా ఉన్నాయా, అది ఇన్స్టాల్ అయి ఉన్నాయా, అసలు ఏం ఇన్స్టాల్ చేసాము, ఏం అన్ఇన్స్టాల్ చేసాము అనే ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. ఇది మీకు లైనక్స్ లో రెగ్యులర్ గా యూజ్ అవుతుంది. డెవాప్స్ లో, ఏడబ్ల్యూఎస్ లో ఎం అనేది రెగ్యులర్ గా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మనం ఈరోజు ప్రాక్టికల్ గా ఏం చేసామంటే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోకి వెళ్ళి ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేసి దాన్ని లాగిన్ అయ్యి దాన్ని అప్డేట్ చేసి దాంట్లో ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసాం. జావా, గిట్, హెచ్టిటిపిడి అనే ప్యాకేజెస్ మనం ఇన్స్టాల్ చేసి అసలు ఎం అంటే ఏంటి, ఆర్పిఎం అంటే ఏంటి, వాటి ద్వారా ఏం చేస్తాం మనం అంటే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, అప్డేట్ చేయడం, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మొత్తం కూడా మనం ఎం ద్వారా చేయడం. ఆర్పిఎం తక్కువ మంది వాడతారు కాబట్టి మనం ఆర్పిఎం చెప్పాము ఇక్కడ. కాబట్టి ఆర్పిఎం కూడా ఎం లాంటిదే, బట్ రెడ్ హ్యాట్ లోనే వర్క్ అవుతుంది. ఎం అనేది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో లైక్ రెడ్ హ్యాట్, ఓవెంటు, సెంటోస్, శ్రీలైనక్స్ చాలా ఫ్లేవర్స్ లో వర్క్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా? సో ఇది ప్యాకేజ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? సో రేపు ఇంటర్నెట్ లో ఎలా ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి, అవి ఎలా ఇన్స్టాల్ చేయాలి, డౌన్లోడ్ కోసం ఏ కమాండ్స్ వాడతాను వాటి గురించి, అలాగే సర్వీస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోండి. సర్వీస్